హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 22 to 26 క్వశ్చన్ ఎర్రర్ రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఎర్రర్ రైటింగ్ గురించి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ హ్యావ్ టేకెన్ 7 passages ఇన్ ఎర్రర్ రైటింగ్ అండ్ విల్ సాల్వ్ దట్ వన్. లాస్ట్‌లో నేను ఒక ప్యాసేజ్ పెట్టాను ఎర్రర్ రైటింగ్‌లో. దానికి ఆన్సర్స్ డిస్కస్ చేయం. యూ హ్యావ్ టు సాల్వ్ అండ్ రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇట్ ఈస్ ఫర్ ప్రాక్టీస్ స్టూడెంట్స్. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎర్రర్ రైటింగ్‌లో ఏంటి అంటే ప్రధానంగా ఇలా ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వెషన్స్ ఇస్తాడు. 22, 23, 24, 25, 26. ప్రతి దాంట్లో నంబర్ ఇచ్చిన నెక్స్ట్ పారాగ్రాఫ్ సెంటెన్స్‌లో ఒక ఎర్రర్ ఉంటుంది. అది మనము ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇచ్చిన బ్లాంక్‌లో రాయాలి. సో ఎలా రాయాలనేది ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. సో ఐ లుక్డ్ అట్ ఫాదర్స్ బేర్ ఫీట్. సో ఇక్కడ 22 తర్వాత ఉన్న సెంటెన్స్‌లో ఒక ఎర్రర్ ఉంటుంది. ఐడెంటిఫై చేద్దాం. నెవర్ హ్యావింగ్ వోర్న్ షూస్ హిస్ ఫీట్ హాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్‌హౌ రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ ఎ ఎలిఫెంట్. మీరు ట్రై టు గెస్ ద ఆన్సర్ స్టూడెంట్స్. మీరు ఇంకోసారి చదువుకొని గెస్ చేయండి ఎక్కడ ఎర్రర్ ఉందనేది. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్ హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్‌హౌ రిజెంబుల్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. ఎందుకంటే ఇది ఓవెల్ కాబట్టి ఈ ఓవెల్‌కి ముందు ఎప్పుడు యాన్ ఉంటుంది. సో ఇక్కడ ఎర్రర్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. మళ్ళీ రీసెంటెన్స్ రాయాలి ఇక్కడ అండర్‌లైన్ చేసి. 23లో ఏం ఎర్రర్ ఉందో చూద్దాం. ఐ దిస్ నోటీస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. గెస్ చేయండి 23లో ఏం ఎర్రర్ ఉందని. ఐ దిస్ నోటీస్డ్ కాదు స్టూడెంట్. ఐ నోటీస్డ్ దిస్ అనేది కరెక్ట్. సో ఇక్కడ వర్డ్స్ చేంజ్ అయి ఉంటుంది. 24లో ఏం ఎర్రర్ ఉందో చూద్దాం. ఐ హాజ్ నాట్ నోటీస్డ్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్. ట్రై టు గెస్ ద ఆన్సర్. I haven't noticed the haven't is the answer. Notice that the road was uneven. 25th, I did not have to since I was wearing a pair of hunting boot. Try to guess the 25th error students. I did not have to since I was wearing a pair of hunting boots. ఇక్కడ బూట్ కాదు బూట్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఎర్రర్. 26th, try to read and find the error. I have checked my wallet and saw I still had around rupees 40 with me. ఇక్కడ ఐ హ్యావ్ చెక్డ్ కాదు స్టూడెంట్. ఐ చెక్డ్. హ్యావ్ అనేది ఎక్స్ట్రా వర్డ్ యూ హ్యావ్ టు రిమూవ్. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ రూపీస్ 40 విత్ మీ. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా స్టూడెంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ గివ్ ఎ లైక్. ఇప్పుడు ఇంకో ప్యాసేజ్ ఎర్రర్ రైటింగ్లో ప్యాసేజ్ చూద్దాము. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ అట్ వన్ గో. సో 22nd తర్వాత ఉన్నది ఎర్రర్ రైటింగ్ స్టూడెంట్. ట్రై టు ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద 22nd క్వశ్చన్. ఈ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఏ మగ్. ఇక్కడ ఏ మిస్ అయింది కాబట్టి దట్ ఈస్ ద ఎర్రర్ వి ఫౌండ్ అవుట్. 23rd ఎర్రర్ ఉంది. ట్రై టు రీడ్ అండ్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్. He then arranged the belt who was attached to the trunk carefully on his forehead. He then arranged the belt that was attached. Who కాదు స్టూడెంట్స్. ఆన్సర్ ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే దట్ వాజ్ అటాచ్డ్ అనేది. సో 24th ఒక ఎర్రర్ ఉంది. అది కూడా చూద్దాం. We were walking up a narrow road hilly and neither of us uttered a word as if were strangers who spoke different languages. We were walking up a narrow hilly road. సో ఇక్కడ నారో రోడ్ హిల్లీ కాదు నారో హిల్లీ రోడ్ అండ్ ఐదర్ ఆఫ్ అస్ అటర్ ఏ వర్డ్. సో 25th కూడా ఒక ఎర్రర్ ఉంది. ట్రై టు ఫైండ్ అవుట్ స్టూడెంట్స్. ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఇన్ హిస్ మైండ్. ఇందులో ఎర్రర్ ఏంటి అంటే ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ హిస్ మైండ్. 26th, from time to time it crossed my mind that it was improper for me to let father carried the luggage. టు లెట్ ఫాదర్ క్యారీ ద లగేజ్. ఇక్కడ ఎర్రర్ క్యారీడ్ కాదు క్యారీ. ద కండక్టర్ ఆస్క్డ్ ద ప్యాసింజర్ టు గెట్ డౌన్ అండ్ దే ఆల్ పుట్
their strength to push the bus. 22nd loka error undi, we'll find out. Having gained this initial movement, the bus has started. Passenger clambered up, jostling one another. Try to guess the answer. Having gained this initial movement, the bus has started కాదు, the bus started అంతే, has ఉండదు. సో ఎర్రర్ ఇది. సో 23rd లో ఏం ఎర్రర్ ఉందో చూద్దాం. ద కండక్టర్ ర్యాంగ్ ద బెల్ ఎట్ ద బస్ గ్రాడ్యువల్లీ టుక్ ఆన్ స్పీడ్. సో ఏం ఎర్రర్ ఉందో చూడండి స్టూడెంట్స్, ట్రై టు గెస్. ద కండక్టర్ ర్యాంగ్ ద బెల్ అండ్, ఇక్కడ ఎట్ కాదు, అండ్ ద బస్ గ్రాడ్యువల్లీ టుక్ ఆన్ స్పీడ్. 24th, it entered the village reluctant like a drawn child being dragged to school. It entered the village reluctantly. ఇక్కడ reluctantly అనేది ఉండాలి, ఇక్కడ reluctant ఉంది, that is the error. 25th, all the passengers got away. The coolie put his hand on huge wooden box and shouted. Try to guess the answer, student. All the passengers got away కాదు, all the passengers got down ఇక్కడ. 26th, whose box this is? Error find out చేయండి. You are right students, whose box is this? This is కాదు, is this అనేది ఇక్కడ కరెక్ట్ ఎర్రర్. Moving on to the next error writing. Savitri had nearly 300 films to her credit. Her career was 30 years nearly long. 30 years nearly long కాదు, her career was 30 years long అంతే. She was equally admired by Telugu and Tamil film lovers. She was also acted in a few Kannada and Hindi films. She was also acted కాదు, she also acted, ఇక్కడ was ఉండదు. She also acted in few Kannada and Hindi films. She had a lion's share of film when she was at the zenith of his career. Janet. Savitri was a humane artist. She was a generous to the people. 24th లెక్క ఎర్రర్ ఉంది, అదేంటో చూద్దాం. She was generous to the people who were in need. Try to guess the answer. She was generous to the people which were కాదు, who were in need. Once she donated all the jewelry she was worn. ఇక్కడ worn కాదు, she was wearing. She donated all the jewelry she was wearing to the Prime Minister's fund. 26th లో ఒక ఎర్రర్ ఉంది. Her rise as a star like meteor. Guess the answer. Her rise as a star like a meteor. ఇక్కడ ఏ మిస్ అయింది, that is the error we have to identify. Let us see another example. It happened on April 26th, 1986. I remember that, ఇక్కడ నుంచి error on students, 22nd sentence లో. I remember the date, therefore it was my mother's birthday. Try to guess the answer. Try to identify the error. I remember the date, therefore it was my mother's birthday అంట. I remember the date because it was my mother's birthday. 23rd, we have heard the explosion early in the morning. Try to identify the error. We have heard కాదు, we heard the explosion early in the morning. We did not worry because there had been explosions before. The 24th లో error ఉంది. Everyone stopped what were they doing and listened. Try to identify the error. Everyone stopped what were they కాదు, what they were. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది. Everyone stopped what they were doing and listened. 25th, then we ran out onto the garden. Try to identify the error students. And డైరెక్ట్గా చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్తే you will not understand properly. Then we ran out onto the garden. Onto the garden class students, into the garden answer. 26th, we could see a cloud of white smoke coming from the nuclear reactor.
Try to guess the answer. We could see a cloud of white smoke coming from the nuclear reactor. ఇక్కడ ఏ ఉండదు. That is the error we identified. Moving forward, next error writing. After spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. Lethargy creep in if the holiday continued over an extended period. So 22nd లో ఒక ఎర్రర్ ఉంది, ఐడెంటిఫై చేయండి స్టూడెంట్స్. Lethargy creep in if the holiday continues over an extended period. కరెక్ట్ ఎర్రర్ ఏంటి అంటే lethargy creeps in, creep కాదు, lethargy creeps in. That is how I felt when I was preparing to return to my work of place after spending 6 months at home. సో దీంట్లో ఒక ఎర్రర్ ఉంది స్టూడెంట్స్, ఐడెంటిఫై చేయండి. That is how I felt when I was preparing to return to my work of place కాదు, వర్క్ ప్లేస్ అని రాయొచ్చు, ప్లేస్ ఆఫ్ వర్క్ అని రాయొచ్చు. సో ఐ వాస్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై వర్క్ ప్లేస్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 months at home. The fact that I was to leave behind my newly wedded wife and go to a far off place did not help either. Try to identify the error, students. The fact that I was to leave behind my newly wedded కాదు, newly wed wife and go to a far off place did not help either. 25th, obvious I did not want to go. Identify the error. Obvious I did not want to go. ఎర్రర్ ఏంటి అంటే ఇక్కడ obviously I did not want to go. 26th, however I finally do decide to go. Try to identify the error, students. However I finally do ఉండదు, decided to go. Next paragraph. One day he invited me to his house for a meal. His wife was horrified at an idea of a Muslim boy invited to dine in a ritually pure kitchen. So 22nd లో ఒక ఎర్రర్ ఉంది, గెస్ చేయండి స్టూడెంట్స్. His wife was horrified at the idea of a Muslim boy being invited. ఇక్కడ being invited రావాలి, that is the error. ఇక్కడ being invited. She refused to serving me in her kitchen. So try to identify the error. She refused to serve. ఇక్కడ సర్వింగ్ కాదు, she refused to serve me in her kitchen. 24. His wife watched us from behind and kitchen door. His wife watched us from behind and కాదు, behind the kitchen door. 25th. I wondered if she had observed any difference in the way I ate rice, drank water, but cleaned the floor after the meal. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఐ వండర్ ఇఫ్ అని కాదు, ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద వే ఐ ఏట్ రైస్, డ్రాంక్ వాటర్, బట్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్. 26th ఒక ఎర్రర్ ఉంది. వెన్ ఐ వాజ్ లీవింగ్ హిస్ హౌస్, సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇన్వైటెడ్ మీ టు హిమ్ జాయిన్ డిన్నర్ ఫర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్. ఐడెంటిఫై చేయండి. ఇన్వైటెడ్ మీ టు జాయిన్, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇది తీయాలి. సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇన్వైటెడ్ మీ టు జాయిన్ డిన్నర్ ఫర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్.